27 దళితులకు సంబంధించిన విద్యార్థికి సంబంధించిన పథకాలను తీసేశాం. బీసీలకు సంబంధించి 13 పథకాలు తీసేశాం. ఎంతసేపు కూర్చోబెట్టి మైనారిటీ సోదరులు అంటూ కథలు చెప్తాం. నేను ఈ రోజున మైనారిటీ సమాజానికి కూడా చెప్తా ఉన్నాను, ముస్లిం మైనారిటీ సమాజానికి కూడా. బేగ్ గారు ఉన్నారు, జలీల్ ఖాన్ గారు ఉన్నారు, వారి సమక్షంలో చెప్తున్నాను, ఈ దేశం ఒక్క మతంది కాదు, ఇది అందరిది. అన్ని మతాల వారిది, అన్ని కులాల వారిది, ప్రతి ప్రాంతం వారిది. మనందరికీ హక్కు ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడున్న 15% ముస్లిం సమాజానికి, ముస్లిం సోదరులందరికీ నేను మాటిస్తున్నాను, మీ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరిగితే పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మీ పక్షాన నిలబడతాం. ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. మీ వెంట నిలబడతాను. ప్రాథమిక హక్కులు అందరికీ సమానం. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగటానికి వీల్లేదు. నాకు ఇష్టం దేశ సమగ్రత, జాతీయ భావాలు, మన నేల, మన దేశం. ఈ దేశాన్ని ఏలింది ఎవరు? ప్రెసిడెంట్గా అత్యంత ప్రభావితం చేసిన నాయకులు ఎవరు? అబ్దుల్ కలాం. రాకెట్ సైంటిస్ట్, క్షిపణిని తయారు చేసిన వ్యక్తి, అణు విస్ఫోటనానికి మూలకారకులు, అణు బాంబుని భారతదేశం న్యూక్లియర్ పవర్ చేయడానికి ఆయన ఎవరు? ముస్లిం మతాన్ని పాటించే మహానుభావుడు. ఈ దేశం ఎప్పుడు నువ్వు ముస్లిమా, హిందువా, క్రిస్టియన్నా, జైనువా, సిక్కు అని చూడదు. నువ్వు దేశభక్తి ఉందా లేదా అని చూస్తుంది. అలాంటి గొప్ప దేశం ఇది. అలాంటి గొప్ప దేశాన్ని కొంతమంది ఇబ్బంది కలుగజేస్తారు, భయపెడతారు. మనకి జగన్ చెప్తా ఉన్నాడు, మేము మైనారిటీలు భద్రతగా ఉంటారు, జాగ్రత్త కథలు చెప్తా ఉన్నాడు. నేను మీకు మాటిస్తున్నా, మేమెవ్వరం కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చెయ్యం. నిజంగా ఈ దేశ క్షేమాన్ని ఆలోచించేవాడు ఎవరైనా సరే అన్ని మతాలు, అన్ని కులాలు బాగుండాలని కోరుకుంటాడు, కానీ ఇది బాగుండాలని ఎవరు కోరుకోరు. ప్రధానమంత్రి గారు కూడా మీకు ఏం తెలుసు, హజ్ యాత్రకి సౌదీ ప్రిన్స్తో మాట్లాడి ఎక్కువ సంఖ్యాబలం పెంచారు. హజ్ యాత్రకి భారతదేశం ముస్లింలకి ఎక్కువ కావాలి, మీరు ఇవ్వండి అంటే హజ్ యాత్రకి ఎక్కువ మందికి ముస్లింలకి భారతదేశం నుంచి వెళ్లేలాగా అవకాశం కల్పించారు. దాదాపు 18 లక్షలు అత్యధికంగా మనకి కూర్చోబెట్టి ముస్లింస్కి స్కాలర్షిప్స్ ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు. నేను మీకు చెప్తున్నాను, బలంగా ఉందాం. మీకోసం ముఖ్యంగా మైనారిటీ సమాజానికి చెప్తా ఉన్నాను, మీకు అండగా ఉంటాం.